హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే రోజు అంటే జూన్ 9th తీసిన వీడియో. బికాస్ మా పాప బర్త్డే ఉండే, సో అందుకోసం అని చెప్పేసి మేము బిర్లమంది టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి అయితే నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు వచ్చాను, 4th or 5th monthలో. సో దాని తర్వాత ఇప్పుడే వచ్చాము, తన బర్త్డే ఉంది కదా అని చెప్పేసి వచ్చాము. సో మేము వచ్చేసరికి టైం వచ్చేసి అరౌండ్ 10:30 అయింది. ఆ టైంకి ఎండ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకా మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. యాక్చువల్గా ముందే వద్దాం అనుకున్నాము, ఎర్లీ మార్నింగ్, బట్ మాకు అవ్వలేదు. బికాస్ మండే నైట్ మిడ్ వరకు మేము మెలుకుతూనే ఉన్నాం. బికాస్ బెలూన్స్ అని వీటి కోసం తిరిగామన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి లేట్ అయింది. సో దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసాము, హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసాము. ఇక్కడ వచ్చేసాక ఈవినింగ్ 4:30కి ఆ టైంకి ఇలా బెలూన్ బ్లో చేసేది మా హస్బెండ్ తీసుకొచ్చాడు బయట. సో తీసుకొచ్చిన తర్వాత బెలూన్స్ బ్లో చేసే టైంలో వర్షం స్టార్ట్ అయింది, ఫుల్ రెయిన్. అసలు కరెంటు పోయింది, ఆ బెలూన్స్ బ్లో చేయడానికి లేదు. మళ్ళీ మేము మౌత్తోనే ఊది అవన్నీ టై చేసి పక్కన పెట్టాము. సో ఇలా వర్షం ఆగిపోయింది. దీనికి ఇదంతా టై చేయాలి. సో నేను వచ్చేసి టెర్రస్ అంతా వాటర్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మేము డెకరేషన్ స్టార్ట్ చేసాము. సో అరౌండ్ మేము 6:30 అలా స్టార్ట్ చేస్తే రెడీ అయ్యేసరికి 7:30 ఆ టైం అయింది. ఇక్కడ మాకు బుజ్జి పాప చూడండి ఫొటోస్ దిగుతుంది. ఒక ఫోటోగ్రాఫర్ని కూడా పిలిపించాము, చిన్న ఫోటోషూట్ చేద్దామని. బికాస్ ఫస్ట్ బర్త్డే టైంలో మా పాపకి చాలా అంటే చాలా ఎక్కువ ఫీవర్ ఉండే. బికాస్ అది వచ్చేసి మేము విలేజ్లో చేసాము. ఈ టైంలో సేమ్ ఫుల్ ఎండలు ఉండే అనమాట. సో దాని ముందు ఏమో బర్త్డే అంటే 8th మేము ఒక మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చాము అక్కడ విలేజ్లో. సో ఒకేసారి ఇక్కడ ఉండి విలేజ్కి వెళ్ళేసరికి ఆమెకు ఆ సమ్మర్ ఎండ పడలేదు. అండ్ ఫుల్ ఫీవర్, అసలు కోఆపరేట్ కూడా చేయలేదు ఫస్ట్ బర్త్డే. అసలు నిజంగా ఆ ఫొటోస్ ఎలా వచ్చాయి ఏంటో మాకైతే తెలియదు, కానీ నాకు తెలిసి ఆ ప్రాఫే అయ్యి ఉంటాయి అనుకుంటా. నేనైతే ఒక్క పిక్ కూడా సరిగ్గా రాలేదు. సో అందుకోసమన్నా చెప్పి మేము ఎప్పుడు ఇక్కడ ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా మేము అరేంజ్ చేసామన్నమాట. డెకరేషన్ అంతా మేమే చేసుకున్నాము. ఓన్లీ ఒక ఫోటోగ్రాఫర్ని పిలిపించాము బయట నుండి. ఇక్కడ ఫోటోషూట్ అవుతుంది. వీళ్ళందరూ మా బిల్డింగ్లో ఉండేవాళ్ళు, అండ్ ఆ పిల్లలు మా ఏరియాలో ఉండేవాళ్ళు. ఈ బిల్డింగ్ వచ్చేసి మా మమ్మీ వాళ్ళు ఉండేదన్నమాట. సో అక్కడ ఇంకా కేక్ రాలేదు ఆ టైంకి. సో కేక్ తీసుకురాలేదని చెప్పేసి మేము ఈ ఫోటోషూట్ ఇదంతా చేసుకుంటున్నాం. అండ్ ఈ ఫోటోషూట్స్ కూడా తను ఏడ్చింది, అసలు కోఆపరేట్ చేయదు ఫొటోస్ అన్నప్పుడు. నార్మల్ డేస్లో బాగానే దిగుతుంది ఫొటోస్, బట్ ఇలా ఏమైనా ఫంక్షన్స్ అన్నప్పుడే చిరాకు చేసుకునేది. అండ్ మెయిన్ అయితే మా చెల్లి ఆ టెర్రస్ అంతా బాగా క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసింది పాపం ట్యూస్డే మార్నింగ్. బట్ ఫుల్ వర్షం వచ్చింది, మళ్ళీ క్లీన్ చేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ కేక్ తెచ్చి రియాక్షన్ చూడండి ఒకసారి. చూడు నచ్చిందా, ఓపెన్ చేసి పెడదామని. సో మా ఫొటోస్కి అసలు కోఆపరేట్ చేయండి మా పాప. ఎప్పుడైతే కేక్ వచ్చిందో కథం అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. ఆల్రెడీ అది ఓపెన్ చేయగానే సైడ్ నుంచి నాకు క్రీమ్ అంతా కొంచెం తీసుకొని నాకేసింది ఆల్రెడీ. తనకి ఆ కేక్ వచ్చిన దగ్గర నుంచి నా కేక్నే చూస్తుంది, ఎటు చూడట్లేదు. తనకి ఆ కేక్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ ఈ పాప్ చేసేటప్పుడు కూడా కొన్ని క్లిప్స్ నేను ఇంకా యాడ్ చేయలేదు. ఆ కేక్ తీసి నాకేయడం, ఆ 2 నెంబర్ పెట్టేటప్పుడు కూడా సేమ్ తనకు అదే నచ్చింది, నాకడం అదే చేస్తుంది అనమాట. ఇక్కడ తను బ్లో చేయమంటే చూడండి, వాళ్ళ బావనే బ్లో చేశాడు లైట్స్ని. సో తనకైతే కేక్ అని చెప్పేసి ఆల్మోస్ట్ మా గల్లీలో ఉన్న వాళ్ళకి, మా పక్కన వాళ్ళందరికీ ఎప్పుడు బర్త్డే అంటే రేపు రాత్రి ఇదే చెప్పింది. ఫైనల్గా చూడండి ఎంత బాగుంది, మాకైతే బాగా నచ్చింది. అయినా పాపకి మేము తీసుకునే డ్రెస్ అయితే బాగుంది, మాకు నచ్చింది. సో ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాము మా దాంట్లో ఇట్లా లావెండర్ థీమ్తో. సో బాగుంది కేక్ అయితే, మాకు బాగా అనిపించింది. ఇదంతా మా ఫ్యామిలీ అండ్ మా 6 ఫ్రెండ్స్ వీళ్ళందరూ. అండ్ చూడండి ఇక్కడ కేక్ గురించి ఫస్ట్ వెయిట్ చేస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇది చూడండి, ఫస్ట్ కేక్ పెట్టినప్పుడు తను వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఇక చూడండి దాంతో ఆల్రెడీ నాకేసింది కూడా, క్రీమ్ అంతా నాకేసిన తర్వాత ఇక్కడ బ్లో చేసిన తర్వాత ఇక కేక్ కట్ చేస్తుంది. ఇక వీళ్ళందరూ కిడ్స్, తన ఫ్రెండ్సే వాళ్ళందరూ. తన ఏజ్ వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరు తనకంటే పెద్దవాళ్ళే. సో తను ఏం చేస్తుందంటే తనకన్నా పెద్దవాళ్ళు గర్ల్స్ అయితే నేమ్ పెట్టే పిలుస్తుంది, అదే బాయ్స్ అనుకో పిల్లలు అన్న అని పిలిచిద్ది. గర్ల్స్ని అయితే ఎవరిని పిలవదు, ఆల్మోస్ట్ వాళ్ళ నేమ్ పెట్టే పిలుస్తుంది, ఎందుకో తెలియదు తనకి. ఇదంతా వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అన్నమాట. వీళ్ళందరూ తన ఫ్రెండ్సే పాపం, ఊరికి ఆడిస్తూ ఉంటారు. అందులో చూడండి ఎంత బాగున్నారో గ్యాంగ్ అయితే, నాకు బాగా అనిపించింది. అందుకే చోటా గ్యాంగ్ లాగా మొత్తం అందరిని ఒకసారి వీడియో తీయించాలని తీపించేసాము మేము కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి
సో ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు మళ్ళీ కేక్ తీసుకొచ్చి కట్ చేపించాడు. బట్ వాడు అదే స్ప్రే కొట్టేసరికి కళ్ళలో పడింది. కథం ఫుల్ ఏడుస్తుంది. వాడికి ఫేస్కి కూడా అప్లై చేశాడు. అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఫుల్ ఏడ్చిందన్నమాట. ఫేస్ అంతా కేక్ పూసాడు. సో అంతే ఈ వీడియో. మీకు నచ్చినైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పాపకి మీ బర్త్డే విషెస్ కూడా చెప్పండి.